అంటే జ్ఞానాంధకారంతో విడిజిల్లింది. అట్లాంటి దేశ ప్రపంచ సంస్కృతిలో భారతదేశానికి ఒక గొప్ప చరిత్ర ఉండింది. గడిచిన అనేక సంవత్సరాల వరకు ఏ దేశం మీద కూడా భారతదేశం వేరే దేశం మీద దాడి చేసిన దాఖలాలు లేవు. కానీ అనేక సంవత్సరాల్లో ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఏంటంటే 1947లో విభజించిన తర్వాత భారతదేశం ఈ ఇండియా పాకిస్తాన్ అనే ఒక అయిన తర్వాత ఏదైతే అనేక సార్లు ఇప్పటి వరకు జరిగిన యుద్ధంలో భారతదేశంని ఎదుర్కొనలేక పాకిస్తాన్ ఏదైతే అనేక దుశ్చర్యలు కారణమవుతుంది. 1947 యుద్ధం కావచ్చు, 1947లో యుద్ధం కావచ్చు, భారతదేశంలో అనేక సంవత్సరాల నుంచి సర్వమానవ సౌభ్రాతత్వాన్ని మన జీవనాడిన ఏదైతే అనతి కాలంలో వస్తున్న మన సంస్కృతి వ్యవహారాలు అనేకుల ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, సెక్స్, రిలీజియన్, రీజన్, ఇండియా ఈజ్ వన్, యూనిటీ ఇన్ డైవర్సిటీ. భారతదేశంలో 26 రాష్ట్రాలు, అనేక భాషలు, 162 క్యాస్ట్ సమ్మేళనంతో ఒక సంపూర్ణ అనేక కులాల, మతాల, వర్గాల, ప్రాంతాల సమ్మేళనంగా బతుకుతున్న దాన్ని ఈ దేశంలో మత విద్వేషాలు రేగొట్టించాలని హిందువులనే ఓచుకోట పోస్తున్నట్టు నటించి భారతదేశంలో శాంతి భద్రతను తుంగలో తొక్కాలని దాని పర్యవసానంగా భారతదేశంలో అంతర్గత యుద్ధం ఏదైతే నాంది పలకాలని ఏదైతే పాకిస్తాన్ పన్నాగాలు పండిందో అది దేశ ప్రజలు మొత్తం చూస్తున్నారు. ఈ దేశ యుద్ధ కాండ ఈ పరిణామంలో అనేక దేశంలో ఉన్న అన్ని ప్రతిపక్షాల్లో ఉన్న కావచ్చు, అట్లాగే మన వక్స్ బోర్డులో వ్యతిరేకించిన అసదుద్దీన్ ఓవైసీ దేశం అంతా ఐక్యత తెచ్చారని వాళ్ళకి అర్థం చేయట్లేదు. ఏదైతే 1947లో పక్క దేశానికి కూడా ఒక వాటర్ రిసోర్సెస్ ఇవ్వాలని సింధు ట్రీటీ, ఇండో సింధు ట్రీటీని కావచ్చు అన్నీ కూడా విపరీతంగా చేయడం ఇదంతా జరిగింది. ఈ యొక్క దుష్కరానికి రాబో రోజుల్లో మన దేశానికి మార్గదర్శి మహాత్మా గాంధీ నాన్ వైలెన్స్కి ఎంత ప్రోత్సహించారో ఆయన చేతిలో ఏదైతే గీత ఉప్పు ఉంది, ఈ భగవద్గీత, ఆ భగవద్గీతలో ఉన్న సారాంశం ఏదైతే ఉందో దుష్ట చతుష్టయాన్ని ఏదైతే సంహరించాలని, అలాగే అధర్మం మీద ధర్మం గెలుస్తుంది, భారతదేశం చూస్తూ ఉంటుందని కోరుకుంటున్నాం.